చిత తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణా చరితే పథి. ఈ ఒక్క శ్లోకమే మీరు చెప్తే యథార్థం అనుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఈ ఒక్క శ్లోకం మీద భారతదేశంలో కొన్ని వందల పేజీలు రీసెర్చ్ చేసి వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఒక్క శ్లోకంతో తరించిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఈ శ్లోకాన్ని పారాయణ సంప్రదాయంలో మంత్రమనే పిలుస్తారు. అందున విశేషించి ఇందులో గాయత్రీ మహామంత్రంలో వా అనబడేటటువంటి బీజాక్షరం రావణ అన్న చోట మధ్యలో వాగా వస్తుంది. ఇంచేత అంటే మంత్రములను వేదికల మీద చెప్పకూడదు కనుక అందున గాయత్రీ మంత్రం అందరూ వినకూడదు, అందరికీ చెప్పకూడదు కనుక గాయత్రీ మంత్రానికి ఒక స్వరం గాయత్రీ మంత్రం చెయ్యడానికి పెద్దలు ఒక అధికారాన్ని నిర్ణయించారు కనుక దాని గురించి పూర్తిగా ఎక్కడ అన్నది అనరు. రావణ అన్న దాంట్లో వా గాయత్రీ మంత్రంలో 12వ అక్షరమైన వా. అందుకని పరమశక్తివంతమైనటువంటి ఒక బీజాక్షరంతో ప్రారంభం అవుతోంది. సుందరకాండ ప్రారంభంలో ఉన్న గొప్పతనం తనంత తానుగా మంగళాచరణముతో ప్రారంభమైపోయింది.